సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చందమామ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటో అనేది ఇప్పుడే చెప్పమంటారా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తర్వాత చెప్దామా? సీక్రెట్ అమ్మా. ఇంటికి వెళ్ళే వరకు ఒక్కటి కూడా చెప్పలేదు. అరుస్తున్నాడు భయ్యుడు. సో ఇంకేం చేస్తాను చందమామ దగ్గరికి పోయిన తర్వాత? మా వింత ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఎక్సైటెడ్, ఇంత ఎక్సైట్మెంట్ అరా నాయన. రాయన్, హాయ్ ధన్వి. అయిపోయి అక్కడ చూడరా సిగ్గు. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది మెలకువలు కలలాతోచి మరు జన్మేదో మొదలైంది. అంటే నీకు దాని కంటే మూవీ ఎక్కువైందా? నాకు దానికంటే ఫైటింగ్ ఇంకా ఇంపార్టెంట్. నీకంటే వాడికి సినిమానే ఎక్కువైపోయిందంట. వచ్చేసాడు రాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్ శ్రద్ధాశ్రీష్. ఓకే ఓకే వెల్కమ్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ధన్వీస్ హౌస్. నాకు అర్థం కాలేదు సార్. ధన్వి అంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? చందమామ. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చందమామ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటో అనేది ఇప్పుడే చెప్పమంటారా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తర్వాత చెప్దామా? సీక్రెట్ అమ్మా. సీక్రెటా? సరే తర్వాత చెప్తాము. ఇంటికి వెళ్ళే వరకు ఒక్కటి కూడా చెప్పలేదు. అరుస్తున్నాడు భయ్యుడు. చెప్పేది లేదా? సరే ఓకే. సో రెడీ అయితే అయిపోయినాము. అండ్ ఎందుకు వెళ్తున్నాము, దేని గురించి వెళ్తున్నాము అది చాలా స్పెషల్ అన్నమాట, తర్వాత చెప్తాము. అవునా? అబ్బా. ఇప్పుడైతే బయలుదేరిపోయినాం ఇంటి నుండి. సో ఒక్క వికెట్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 5-10 నిమిషాలు ఇంకో వికెట్ అవుట్ అయిపోతాడు. అది సో ఇంకేం చేస్తాను చందమామ దగ్గరికి పోయిన తర్వాత? మా వింత చందమామ ఫ్రెండ్స్ టోస్ట్ చేసింది, నాకు అది బాగా నచ్చింది మమ్మీ. నేను చందమామ కాల్ చేసి చెప్పిన, చందమామ మరి నాకు కూడా చేసిస్తావా ఫ్రెండ్స్ టోస్ట్ అని అన్నాను. నేను సరే చేసిస్తాం, నువ్వు నా ఇంటికి రా అప్పుడు చేసిస్తా అని అన్నారు. వాడు రా అని పిలిస్తే వెళ్ళిపోవడమేనా? సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనమాట. ఫ్రెంచ్ టోస్ట్ ఆవిడ చేసిస్తుందంట మేడం. రాయన్ కూడా తింటాడు, రాయన్తో పాటు మేము కూడా తింటాం. ఎంత బాగా చేసింది కదా ఆ రోజు. ఓకే సరే, సో ఇదే మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్. సో నేను జల్దీ ఇప్పుడు పడుకొని లేసా, మొత్తం ఫ్రెష్ అయిపోయా. ఇప్పుడు చందమామ ఇంటికి చేరుకున్నాము. ఇంకా ఒక 1 minute లో వెళ్ళిపోతాం లోపలికి కదా. That's it. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఏమైందిరా? ఎక్సైటెడ్, ఇంత ఎక్సైట్మెంట్ అరా నాయన. నిజంగానే చాలా రోజుల తర్వాత వచ్చినామండి. ఆల్మోస్ట్ అప్పుడు 1 year బ్యాక్ ఆడ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఆ మధ్యలో ఎప్పుడు కలిసినా బయటనే కలిసినాము. చందమామ మన ఇంటికి వచ్చింది, కానీ వీడు చందమామ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఎక్సైట్మెంట్ టైం కాదు, మా బాబా చందమామ చాలా రోజుల తర్వాత. థర్డ్ టైం ఇది. బెటర్. ముందు 2 times అలా ఇది థర్డ్ టైం. అదేంటండి అంత బీపీ వచ్చింది? అవును బెటర్, చాలా రోజుల తర్వాత వస్తున్నావు కదా, మరి అంతగానో ఎక్సైట్మెంట్ ఎందుకు? 1 year తర్వాత వస్తున్నారు చందమామ ఇంటికి, తెలుసా నీకు?
బాబా అసలుకి మనం వచ్చింది 2024 టుడేస్ దిస్ is 2025. That is 2024 July. No, November. It was in July. This is almost June. This is June. జూన్ అంటే ఆల్మోస్ట్ కాదు 1 year అయిందిరా నాయన. అందుకే ఆ గానం ఎక్సైట్మెంట్ నువ్వు ఫీల్ అవుతున్నావు. అదే నేను చెప్తుంటే మళ్ళీ నన్ను అంటున్నాను. సరే సర్లే 2 days. సరే ఇంకోసేపు అయితే పండుకుంటా. చలో దిగు. చందమ్మ పడుకుందాం, వెళ్ళిపోదాం పాలు నాడు. ఏం అవసరం? నేను పోయి చూస్తే కదా నాకు అర్థమయ్యేది. నువ్వు పండుకుందావు కదా మరి బయటికి రాగానే బాగాడు. అప్పటి నుంచి బాబా బాబా అని అడుగుతాము. అవు అంటున్నాడు. ఓకే కానీ ఏం చేస్తాం? ఎట్లుంటది మరి మనతోని ఫ్రెండ్షిప్ బస్ ఉంటుంది. నాన్న పోదామా? మనం ఫ్రెండ్షిప్ ఏమనుకున్నాం, పోదాం. ఉండు రాయన్, ఆగు. రాయన్ ఏమైందిరా? కుక్క అరుస్తుంది. నాకు భయం వేస్తుంది. అమ్మమ్మ. పిలు బయటికి వెళ్ళి చందమామ అని పిలు. వీళ్ళే ఫస్ట్ వెల్కమ్ చెప్తున్నారు. వాడు కార్ లో ఉన్నంతసేపు ఎక్సైటెడ్, కుక్కలు చూడగానే బయట వెళ్ళిపోయి లోపలికి చూడు. హాయ్ ధన్వి. అయిపోయి కాదురా, ఫోన్ లో ఏమన్నావురా? హాయ్ పిన్ని. అయిపోయింది. హాయ్ పిన్ని, అవరి పిన్ని. చెప్పు పిన్ని. చెప్పు పిన్ని. ఏం చెప్పాలి పిన్ని? సే పిన్ని, హౌ ఆర్ యు? నువ్వు గుడ్ బాయ్. నువ్వు గుడ్ బాయ్ అన్న గుడ్ బాయ్? హూ ఇస్ గుడ్ బాయ్? దైవిక్ ఆర్ రాయన్ అన్న? దైవిక్ ఈజ్ ఏ గుడ్ బాయ్. గుడ్ బాయ్ రా నువ్వు. మీ అన్నలో కాదు. అదా వాడు సీక్రెట్ కాబట్టి బయటికి తీసే కదా తెలుసు. ఇక్కడ రా నాన్న. అరే ధన్వి ఎక్కడ ఉందిరా? డ్రాయింగ్. ఒక్క నిమిషం. అబ్బా తీసుకుంటుందిరా. ఏంట్రా అది? ఓ 1 after 1 ఆగు. ఓకే. కోసం బాక్స్ ఆఫ్ క్యాండీస్. బో వీడు కూడా వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? ఎక్కడ? అండ్ చెప్పవద్దు. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది తెలుసా? ఇది ఓపెన్ చేస్తూనే ఇది ఎట్లా సిద్ధాలంటే ఇది చూపితే కూడా ఓపెన్ అవుతుంది. ఇట్లాను అప్పుడు మొత్తం ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం రాదు, సెకండ్ టైం మళ్ళీ ఊపితే వస్తుంది. వాన్ ఎక్స్పీరియన్స్ నీకు చెప్తున్నాడు ధన్వి. అమ్మ సరిగ్గా కూర్చోను. సో క్యూట్. అంతేనా? అయిపోయినాయి. అన్ని సబ్మిట్ చేసేసిన దానికి తెచ్చుకో. నాకేవిరా? ఇంకెవరికి లేవు. నాకు లేవా? అదే నాకు కూడా ఇవ్వవారా? వాడు ఎందుకు వచ్చినాడు? ఎందుకు వచ్చినా? ఎవరికిరా? తినడానికి వచ్చినావా? నిన్న రాలేదని ఫీల్ అయ్యామంట. ఎక్కడ తీసుకోవండి మీ డాడీ? మూవీ కరాటే కిడ్. అంటే నీకు దాని కంటే మూవీ ఎక్కువైందా? నాకు దాని కంటే ఫైటింగ్ ఇంకా ఇంపార్టెంట్. అమ్మాయి ఫేస్ చూడాలి. దాన్వి నీకంటే వాడికి సినిమానే ఎక్కువైపోయిందంట. సినిమాలో ఏదైనా ఉండాలి. నేను ఫైటింగ్ చేసేటప్పుడన్నా ఏదైనా ఉండాలి. దాని మీద నీ మనసులో తెచ్చుకుంటా. బో David, who is he? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే Who is he? who am I? Rainanda. David, who is she? David, who is she? David say చందమామ. వాడు చెప్తే కనిపించదు ఎవరికి. అరే వాటర్ తాగరా? బెడ్ టైమ్ స్టోరీస్ దాన్వి గురించి. ఏందన్నా అది? ఏం బుక్ అది? నీ బుక్కా? చూయించు. వావ్
ఇక్కడ ఉన్న అప్పుడు ఇక్కడ ఫోటో షూట్ అయింది. ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కూడా ఫోటో, ఇక్కడికి వెళ్ళా ఇక్కడ ఫోటో తీసే ఇక్కడ కూడా కిచెన్ లో అది. ఐ మెట్ హిమ్ ఇన్ జీ తెలుగు చాలా రోజుల తర్వాత. ఎలా ఉన్నావు? వెన్ యూర్ ఇన్ బిగ్ బాస్ నో వాళ్ళు ఎంత మందికి చూపించాడు తెలుసా? నేను యష్మి దీతుతో ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో దిగాని. అక్కడ చూడరా సిగ్గు. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది మెలకువలు కలలా తోచి మరు జన్మేదో మొదలైంది. ఏం చేస్తున్నారో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది మెలకువలు కలలా తోచి మరు జన్మేదో మొదలైంది. ప్రపంచం తెలియదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇట్టే రాదే. సముద్రాల కన్నా సుగసంతలో ఎలా ఈడుతున్నా ముంచేస్తోంది. కాల్చుతూ ఉన్నదే కౌగిలే కులిమిన ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే. మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైంది. ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి. ఎవరెవరో నాకెదురై మెలకువలో కలలా యూసి మరి జన్మేదో లేవు అక్కడ ఇంట్లున్నాయి. బాయ్ ధన్వి, ఎక్కును. బాయ్ బాయ్. వీడెక్కడ? డిడ్ యు సే బాయ్? ఓకే. దాన్వి ఇగో దాన్వి దాన్వి మావాడు ఎందుకో సాడ్ ఉన్నాడు. ఏమైందో అడుగుదాం. సరే ఏమైంది రాయన్? ఈ వీడియోకి ప్రాక్టీస్ కోసం వచ్చినామా ఫ్రెండ్స్ టోస్ కోసం వచ్చినామా? ఫ్రెంచ్ టోస్ట్ కోసం ఫ్రెంచ్ టోస్ట్ ఇంకొక సర్ప్రైజ్ చెప్పినా కదా, అది ఇదే అన్నమాట. అంటే మీ ఇద్దరు కలిసి ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో మీరు ఒక ప్రాక్టీస్ చేయాలి, మీకు కొంచెం ప్రిపరేషన్ చేపియాలి అని అనుకున్నాం. అట్లే నేను ఫ్రెంచ్ టోస్ట్ కూడా అడిగినావు కదా అని అది కూడా అన్నా. మనం అన్నా మళ్ళీ ఎందుకు చేయలేము అంటే ప్రాక్టీస్ చేసేట్లా మీరు బిజీ అయిపోయినారు కదా, ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ అయింది. అడిగినాం కూడా మమ్మీ, అంతే కాదు. సరే ఇప్పుడు నేను ఏమంటున్నా, మళ్ళీ రేపు మళ్ళీ కలుస్తున్నాం, అప్పుడు రేపు చేద్దాం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అన్న ఇప్పుడు, ఓకేనా? ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది కదా మనది. సో రేపు మనం మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు విల్ హ్యావ్ ఫన్ అగైన్. అప్పుడు మీరు ఫ్రెంచ్ టోస్ట్ చేయండి, ఓకే? డిడ్ యూ ఎంజాయ్? ఓకే
సరే నాన్న, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ధన్విని కలిసినావు కదా, డిడ్ యూ ఎంజాయ్? మనం హ్యాపీ ఉండాలి, మళ్ళీ రేపు కలుస్తున్నాం కదా, యూ షుడ్ బి హ్యాపీ. ఓకే, యూఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్ కదా, మీరు ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేస్తున్నారు, మళ్ళీ మీరు ఆడుకుంటున్నారు, మళ్ళీ కలిసినాం కదా, యూ షుడ్ బి వెరీ హ్యాపీ. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం, అప్పుడు మీరు చేయండి ఫ్రెంచ్ టోస్ట్, అప్పుడు అందరికి చూపియండి ధన్వి ఇది స్పెషల్ ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ చేసి మాకు తినిపిస్తుంది, మీకు కూడా చూపిస్తాం. ఓకేనా? సో ఈరోజు రాయన్ అన్నట్టు వాళ్ళు ఏదో వాళ్ళు కుక్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, దాంతో పాటు వాళ్ళు ప్రాక్టీస్ కూడా మేము అనుకున్నాము. బట్ అంటే వాళ్ళు కుక్ చేసి తినలేకపోయినరు, కొంచెం ప్రాక్టీస్ లో లేట్ అయిపోయింది. అట్లనే కొంతమంది గెస్ట్ వచ్చిన ఇంటికి, యష్మి వాళ్ళు వచ్చిండ్రు. సో ఇంకా మూమెంట్స్ లో అందరం మేము కూడా మింగల్ అయిపోయి మర్చిపోయినాము. బట్ చాలా ఎంజాయ్ చేసినాము. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ డే అండ్ మంచి ప్రాక్టీస్ కూడా జరిగింది. సో మళ్ళీ రేపు మళ్ళీ కలబోతున్నాము, మళ్ళీ రేపు కొంచెం వీళ్ళిద్దరు కలిసి ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది, మేము ఇంటికి బయలుదేరినాము. అండ్ ఇది ఈరోజు బ్లాగ్. మీకు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ బ్లాగ్ అంతా ఈ ఫుల్ ఫన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఇంకా పెండింగ్ ఉంది, అది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. సో ఈ రోజుకి అంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. అమ్మమ్మ అది కాదు, వాళ్ళు వచ్చిండ్రు కదా, అయినా వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చు కదా. సరే ఇప్పుడైతే లేట్ అయిపోయింది, వాళ్ళు కూడా డిన్నర్ చేసేసిండ్రు కదా, రేపైతే మీరు ఇద్దరు చేసి తినండి, నాకు కూడా తినిపించండి. ఓకేనా? అది కాదు, మనం ఇప్పటికి చేసేస్తే వాళ్ళకి కూడా డెజర్ట్ లాగా తినేస్తారు మమ్మ. సరేరా, అయిపోయిందిరా, తప్పైందిరా, లేట్ అయిందిరా, పోనీరా, వదిలేరా. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక డెజర్ట్ లాగా. ఓకే డన్. ఓకే, సో బాయ్. బాయ్ బాయ్.